డైలీ టేస్ట్ ది డైలీ. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకులారు. దీంతో ఆయన కుటుంబ పొందుతూ తుదిశ్వాస విడిచారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. గంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో, జై బోలో తెలంగాణ, గలగజ్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, జనజాధరలో మన గీతం, జయకేతనమై ఎగరాలి, హర జంజా మారుత జన నినాదమై జై గంటలు మ్రోగించాలి. దేశముకులను దొరబో స్వాముల గడీల నుండి ఉరికించాం, గడీల నుండి ఉరికించాం, రజాకారులను తరిమి కొట్టి నైజాముకి గోరీ గట్టేశాము, నైజాముకి గోరీ గట్టేశాం. అరోషము గుండెలవో అరో కలిబండలు, బిగిసిన పిడికిళ్ళు ఒడిసెలరాళ్ళు, వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ, గలగజ్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, జనజాదరలో మన గీతం, జయకేతనమై ఎగరాలి, హర జంజా మారుత జన నినాదమై జై గంటలు మ్రోగించాలి. ఆత్మగల్ల మా తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, వంచన వచ్చి పంచను చేరితే సమరాంగణములో సైంధవులుంటారు, మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ, గలగజ్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, జనజాధరలో మన గీతం, జయకేతనమై ఎగరాలి, హర జంజా మారుత జన నినాదమై జై గంటలు మ్రోగించాలి. తెలంగాణకై విద్యార్థులెమ ఉద్యమాల తొలి పొద్దులురా, అరే కాకి జులుము కత్తుల వంతెన మీద కవాతే చేసిరిరా, ఒడిసిన రక్తంలో అతడిసిన నేల, ప్రతి నలుగునిది ప్రాణాలొడ్డిరియా, నిర్బంధాలు ఎల్లెదురైన నిలబడి కలబడి నిగ్గుదేల్చ జై బోలో, జై బోలో తెలంగాణ, గలగజ్జనల జడివాన, జై బోలో తెలంగాణ. రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో దేశపతి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ప్రొద్దున లేస్తే ఈ వార్త వినడంతో చాలా మంది శోక సంద్రంలో మునిగిపోయారని తెలుసుకోవచ్చు. సో ఆయనకు మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? చాలా చాలా సన్నిహితమైన అనుబంధం అండి. ఆయన మొట్టమొదట మేము మా సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం అని మేము నిర్వహించే సాహిత్య సంస్థ 10 ఏళ్ల దాని 10వ వార్షికోత్సవానికి ఆయనను మేము పిలిచాం. 20 ఏళ్ల సభలకి ఆయనను పిలిస్తే ఆయన సభలో చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. అప్పుడు అసలు సభ అంతా కూడా ఉర్రూతలూగిపోయింది అనమాట. తర్వాత ఆయన మాకు చాలా దగ్గరగా, అంటే మా హుస్నాబాద్ దగ్గర మన రేబర్తి అనే ఊరు, అక్కడి నుంచి వచ్చాడు ఆయన. చాలా చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు, అట్టడుగు కులం నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన బాల్యం అంతా కూడా చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని గడిపాడు.
ఆ కష్టతరమైన జీవితంలో ఆయనకు పాట ఒక పెద్ద ఊరటగా ఉంది. అందుకని ఆయన పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పట్టి పల్లె నీకు వందనాలమ్మో అని రాసిన ఆ పాటతో తనను ఆ భయంకరమైనటువంటి కష్టంలో పాట తనను ఎట్లా ఊరడించింది, ఎట్లా నిలబెట్టింది, పల్లె తనను ఎట్లా ఆదుకుంది అనేది ఆ పాట ఒక ఆయన బయోగ్రఫీ లాంటి పాట. ఆ పాట చెప్తాడు అదంతా కూడా. ఆ పాట పాడి ఆ తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క దశ కనుక మన చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అని ఆ పాట పాడితే అసలు మేమంతా చాలా చప్పట్లు కొడుతూ బాగా ఊగిపోయాం అందరం కూడా ఆయన పాట వింటూ. అద్భుతమైన గొంతు ఆయనది, చాలా గంభీరంగా ఉంటుంది. ఆ గొంతులో ఒక శక్తి ఉంటుంది వాయిస్ లో. తర్వాత అలవోక్త ఒక మంచి వాణిని సృష్టించగలడు. ఆ తర్వాత అనేక సభలలో వరుసగా కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట రాస్తూ వచ్చినాడు తెలంగాణ ఉద్యమంలో. ముఖ్యంగా విద్యార్థులు బాగా ఉద్యమంలోకి వచ్చి ఇట్లా ఉద్యమం పోటెత్తున్న దశలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నిలబడి జై బోలో తెలంగాణ కళగర్జనల దడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝావాత్త జన నినాదమై జే గంటలు ప్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం జీవితమంతా ఓహో జనమే మననం కష్టాలు నష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ అనే యూనివర్సిటీలో ఆయన పాడుతుంటే విద్యార్థులంతా ఇట్లా ఉప్పొంగిపోయారు ఆ పాట వింటూ కూడా. అది ఆ ఉద్యమంలోని ఒక తీవ్ర దశని ప్రతిబింబించినటువంటి పాట. ఆ పాట నేను కూడా వేదిక మీద అనేక సార్లు పాడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత జై బోలో తెలంగాణ సినిమాలో కూడా ఆ పాట పెట్టుకున్నారు. ఇట్లా ఉద్యమం యొక్క ఒక్కొక్క దశలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి పాటలు అందించాడు. ఈ మిగతా కొమ్మ చెక్కితే బొమ్మరా కావచ్చు, తర్వాత మాయమైపోతున్నాడమ్మా, ఇవన్నీ ఒకసారి నేను మా స్కూల్ కు కూడా ఆయన వస్తాడు. నేను పనిచేస్తున్న స్కూల్ పాలమాకులు అని, అక్కడికి కూడా వచ్చాడు. అక్కడ మా ఊళ్ళో కూడా పాటలు పాడాడు. ఇట్లా అనేక సందర్భాల్లో ఉద్యమంలో అయితే అడుగడు ధూమ్ధామ్ ఎక్కడ జరిగితే అక్కడ కలుసుకునే వాళ్ళము, మాట్లాడుకునే వాళ్ళము. నిజానికి తాను ఏం చదువుకోలేదు, అసలు ఏం చదువుకోకుండా చాలా సాధారణమైనటువంటి ఒక మామూలు కూలీగా పనిచేస్తూ, ఒక మేస్త్రిగా పనిచేస్తూ ఒక ఇంత అద్భుతమైనటువంటి కవిగా రూపుదాల్చడం, ఇంతగా జాతి తలపుల్లో నిలిచిపోవడం అనేది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనత. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట అయితే అసలు అది జాతి గీతమైంది. అంత అది తెలంగాణ ఉద్యమాన్ని ఒక గొప్పగా నడిపి తెలంగాణ తల్లికి ఒక అద్భుతమైనటువంటి నీరాజనంగా నిలిచిపోయినటువంటి పాట. అసలు ఇవాళ మీరు చెప్తుంటే నాకు అసలు ఇప్పటికీ ఇంకా ఏమిటిది, ఇది నిజమా, ఇది ఎట్లా జరిగింది అని అసలు ఆయన మొన్న నాకు హరీశ్రావు గారి తండ్రి గారి దశదిన కర్మాత్మకానికి వచ్చాడు. అక్కడికి ఆయన వచ్చాడు, కనబడ్డాడు. అటువంటి మనిషి ఇట్లా హఠాత్తుగా అసూలు బాశాడు అని అది జీర్ణం చేసుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను అసలు ఇది నిజంగా జరిగిందా అని. ఏదైనా చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. ఇలా జరిగి ఉండవలసింది కాదు. ఇంకా తను చాలా సేవ చేయవలసింది. అసలు తన పాటని ఇంకా పుస్తకంగా కూడా వేయలేదు. అసలు ఆయన పాటని పుస్తకం వేయాల్సి ఉంది, దాని మీద చాలా విశ్లేషణ జరగవలసి ఉంది. అసలు అందశ్రీ ఒక నక్షత్రం ఆరిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా విషయాలు సార్. అంటే దాదాపు ఆయన జీవితంలో మొత్తం సుమారు 3000కి పైగా పాటలు, కవితలు, గేయాలు రచించారు సార్. ఇందులో సినిమా పాటలు దాదాపు 100 నుంచి 120, అదేవిధంగా జానపద గేయాలు కూడా, టెలివిజన్ సీరియల్స్ కూడా చాలా పాటలు రచించారు. అంటే ఇవన్నీ 3000కి పైగా రచించినటువంటి పాటలలో మీకు బాగా ఇష్టమైనటువంటి సాంగ్ ఏ సార్? అసలు మా కోసం లేకపోతే శ్రోతల కోసం ఒకసారి పాడతారా? నేను ఇంతకుముందు పాడింది అండి, జై బోలో తెలంగాణ అన్న ఆ పాట నాకు బాగా నచ్చుతుంది. తర్వాత మళ్ళీ ఇదే
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రభల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగి చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎంత మెలోడియస్ ట్యూన్, అసలు ఎంత మాధుర్య భరితమైనటువంటి బాణిని సృష్టించగలిగాడు ఆయన. ఒక ఎంత సంగీతం తెలిసిన వాళ్ళు చేయగలిగేటువంటి ఆ మోహన రాగంలో చాలా చక్కగా చేశాడు ఆ బాణిని. అందుకే గొప్పగా పాడుకున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఆ రామకృష్ణ గొంతులో రికార్డు కూడా అయిందనుకోండి. అది నిజానికి ఇంత ఇంత అద్భుతంగా ట్యూన్ చేయగలడం ఎట్లా సాధ్యమైంది ఈయనకు అని అనిపించేది. చాలా అంటే నిజానికి తను పెద్దగా సంస్కృతం అది తెలిసినవాడు కాదు, కానీ ఆ పాటలో మంచి సంస్కృత పదాలు కూడా వాడుతూ ఆ పాటను ఆయన ఒక రాష్ట్ర గీతంగా అది ఉండాలనే కోరికతోనే రాశాడు ఆయన. అందువల్ల ఆ పదాల పోహళింపు కూడా అట్లా చేశాడు ఆయన. అసలు ఏమిటి ఇది, నాకు ఇంకా అంటే నేను ఇంకా షాక్ తేరుకోలేకపోతున్నాను. ఇది నిజమా, అసలు ఎట్లా జరుగుతుంది అని. చాలా అంటే చాలా తెలంగాణకి అందశ్రీ అవసరం ఇంకా చాలా ఉంది. అట్లాంటిది ఇవాళ ఆయన పలుకులమ్మ శతకం రాశాడు. ఆ పలుకులమ్మ కాలి అందెలాగా రవళించినటువంటి అందశ్రీ ఇంకా చాలా కాలం ఆయన సంగీతంతో ఈ నేల పులకించిపోవలసి ఉండే, ఆయన పాటలతో ఈ నేల పరవలసి ఉండే, ఆయన ఇంకా చాలా రాయవలసి ఉంది. అట్లాంటి వ్యక్తి ఇట్లా హఠాత్ కనుమూసాడంటే చాలా చాలా కష్టంగా ఉంది మనసుకి. సార్, అంటే తెలంగాణ రాకముందుకు ఆయన రచించినటువంటి పాటలతో 4 కోట్ల మందిని ఉర్రు తొలగించినట్టు సిచ్యువేషన్ మనం చూసాం. సో అంటే ఆ సమయంలో మీ అనుబంధం ఎలా ఉండేది? నేను సిద్దిపేటలో మేము తెలంగాణ రచయితల వేదిక సభల్లో మొట్టమొదట ఈ పాట పాడాడు, జనని జయ జయ హే తెలంగాణ. ఆయన చాలా ప్రేమతో మా రచయితల వేదిక సభలలోనే ఈ పాట నేను మొట్టమొదట ఆలాపించాలి, ఇది ఆవిష్కరించాలి అని చెప్పి పాడాడు. అప్పుడు మేము తెలంగాణ రచయితల వేదిక నుంచి సోయి అని ఒక పత్రిక తెచ్చేవాళ్ళం. ఆ పత్రికలో మొట్టమొదట అర్థమైంది ఆ పాట. అది కొంచెం వర్షన్ తేడా ఉంటుంది అనుకోండి, ఇప్పుడు పాడుతున్నదానికి దానికి కొంత తేడా ఉంటుంది. ఆ ఫస్ట్ వర్షన్ దాంట్లో అర్థమైంది. ఇక ఆ తర్వాత ఇక్కడ రచయితల వేదిక సభ జరిగినా అక్కడ ఆ పాట సభ ప్రారంభంలో తను వచ్చి పాడేవాడు. చాలా నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తి. మెడలో ఒక మఫ్లర్, ఒక మామూలు లాల్చి అది వేసుకొని చాలా మనిషికి ఒక రకమైన విపరీతమైనటువంటి ఒక ఆత్మాభిమానము తో ఉండేవాడు. అసలు ఎక్కడ ఏ చిన్న దురలవాటు లేదు తనకు. అసలు తనకి మద్యం లేదు, ఈవెన్ అసలు కనీసం మాంసాహారం కూడా తినే వ్యక్తి కాదు ఆయన. ఒక రకమైనటువంటి అంటే నేను అట్టడుగు కులాల నుంచి వచ్చాను కానీ నేను శాకాహారం తింటాను అని ప్రత్యేకంగా చెప్పేవాడు. తనను తాను కొంత ఒక ఆస్తికుడిగాను ఒక ఆధ్యాత్మిక తత్వం ఉన్నవాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు. నాకు బ్రాహ్మడిలాగా నేను జీవితం గడుపుతానని చెప్పేవాడు. నిజంగా ఆయనకు ఎప్పుడూ అనారోగ్యం అనేది ఎరుగం. అసలు చాలా మనిషి కూడా చాలా లీన్ గా సన్నగా ఉంటాడు, అసలు ఏం స్థూలకాయం కూడా కాదు. అట్లాంటిది అసలు అందరి గుండెలు ఉప్పొంగిపోయేలా చేసిన అందరి గుండె ఇంత అర్ధాంతరంగా ఆగిపోయిందంటే అది చాలా అంటే నాకైతే అసలు ఈ ఉదయం చాలా దిగ్భ్రాంతికరంగా తెల్లారించి తర్వాత నమ్మలేని విషయం, జీర్ణం కాని విషయం, తట్టుకోలేకపోతున్నటువంటి విషయం, చాలా బాధ కలుగుతుంది అసలు. సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి ఆయనతో మీకున్న అనుబంధాన్ని మాతో పాటు పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్.